ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ హౌ టు ఎగ్జిక్యూట్ ఏ సోలెట్ ప్రోగ్రామ్. ఒక సోలెట్ ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూద్దామండి. సో సోలెట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ముందు టామ్ క్యాట్ వెబ్ సర్వర్ని రన్ చేసి పెట్టుకోవాలి. అసలు టామ్ క్యాట్ వెబ్ సర్వర్ ఎక్కడ ఉంటుంది? సో మనం ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ టామ్ క్యాట్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ డ్రైవ్లో అయితే ఇన్స్టాల్ చేసామో ఆ డ్రైవ్ ఓపెన్ చేయాలండి. నేను పర్సనల్ పి అనే డ్రైవ్లో ఇన్స్టాల్ చేశాను. ఆ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. సో నేను టామ్ క్యాట్ అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేశానండి. సో ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి వేరియస్ ఫోల్డర్స్ ఉంటాయండి. బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది. సో టామ్ క్యాట్ వెబ్ సర్వర్ని ఎక్కడ రన్ చేయాలంటే బిన్ అనే ఫోల్డర్లో మనకి ఇలాగా టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసిన వెర్షన్తో మనకి కనిపిస్తుందండి ఒక సింబల్ టామ్ క్యాట్ 6 అని. సో అలా ప్లెయిన్గా ఉన్న దాని మీద డబుల్ క్లిక్ చేయాలి. అలా డబుల్ క్లిక్ చేసిన వెంటనే టామ్ క్యాట్ రన్ అవుతుంది. సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి టామ్ క్యాట్ 6, రెండు టామ్ క్యాట్ 6W. బట్ ప్లెయిన్గా ఉన్న దాని మీద డబుల్ క్లిక్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేసిన వెంటనే టామ్ క్యాట్ రన్ అవుతుంది. సో ఫస్ట్ టామ్ క్యాట్ని రన్ చేసి పెట్టుకుందాం. ఇలా టామ్ క్యాట్ రన్ అవుతుందండి. సో మనకి సక్సెస్ఫుల్గా టామ్ క్యాట్ రన్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే లాస్ట్లో ఒక మెసేజ్ వస్తుందండి, సర్వర్ స్టార్ట్అప్ ఇన్ సో అండ్ సో సెకండ్స్ అని 2778. సో ప్రతిసారి ఇలాగే రాదు, మిల్లీ సెకండ్స్ మారుతుంది. సో ఇలా స్టాటిక్గా ఉండాలండి. ఇలా స్టాటిక్గా ఉంటే మనకి టామ్ క్యాట్ సర్వర్ సక్సెస్ఫుల్గా రన్ అయినట్టు. సో రన్ అయిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని మినిమైజ్ చేసి పెట్టుకోవాలి. సో మినిమైజ్ చేశాను. మినిమైజ్ చేసిన తర్వాత సో బిన్ అనే ఫోల్డర్ యూస్ చేసి రన్ చేసాము. తర్వాత ఏం చేయాలంటే వెబ్ యాప్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో వెబ్ యాప్స్ అంటే మీనింగ్ ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ రాసుకునే ఫోల్డరు అని. సో నేను ఒక కొత్త సాలిడ్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. సో అది ఎక్కడ రాయాలంటే వెబ్ యాప్స్ అనే ఫోల్డర్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫోల్డర్స్ కొన్ని, అలాగే యూజర్ డిఫైన్డ్ ఫోల్డర్స్ కొన్ని ఉంటాయండి. సో మేనేజరు, హోస్ట్ మేనేజరు, ఎగ్జాంపుల్స్, డాక్స్, రూట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చిన ఫోల్డర్స్ అండి. ఇక్కడ మనోజు, సాయి, స్కిల్ అప్డేట్, పోర్టల్, శ్రీను, యమున ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ అండి. సో మనం కొత్త సాలిడ్ ప్రోగ్రామ్ రాయాలి కాబట్టి మనకంటూ ఒక ఓన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నానండి. ఆ ఫోల్డర్ నేమ్ ఏం పెట్టానంటే ప్రాజెక్ట్ అని పెట్టాను. సో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్లో మనకంటూ ఓన్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఆ ఫోల్డర్లో అగైన్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలండి. ఆ ఫోల్డర్ నేమ్ ఏం పెట్టుకోవాలంటే వెబ్ INF క్యాప్స్ లెటర్స్ అండి, వెబ్ -INF. ఆ ఫోల్డర్ ఎందుకు అలా పెట్టామంటే వెబ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పడానికి. సో అగైన్ వెబ్ INF అనే ఫోల్డర్లో 2 ఫోల్డర్స్ ఉండాలండి. ఒకటి క్లాసెస్, CLASSES క్లాసెస్ అనే ఫోల్డరు, 2 LIB లైబ్రరీ ఫైల్స్ పెట్టుకోవడానికి LIB. ఇలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సో ఇప్పటివరకు మనం ఏం చేసామంటే వెబ్ యాప్స్ అనే ఫోల్డర్లో మనకంటూ ఓన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం ప్రాజెక్ట్ అని. సో అందులో వెబ్ INF వెబ్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. అగైన్ అందులో క్లాసెస్ అనే ఫోల్డర్ ఒకటి, LIB అనే ఫోల్డర్ ఒకటి. సో ఇక్కడ క్లాసెస్ అనే ఫోల్డర్లో ఏం ప్లేస్ చేయాలి? క్లాసెస్ అనే ఫోల్డర్లో మన సోలెట్ ప్రోగ్రామ్ రాసిన జావా ఫైల్కి వచ్చిన డాట్ క్లాస్ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. సో అందుకే క్లాసెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాము. సో నేను ఏం చేస్తానంటే ఒక డాట్ జావా ఫైల్ రాద్దామంటే ఒక సాలిడ్ ప్రోగ్రామ్ రాద్దాము. దాన్ని కంపైల్ చేద్దాము. కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్ని తీసుకెళ్ళి ఈ క్లాసెస్ అనే ఫోల్డర్లో ప్లేస్ చేద్దామండి. సో ఒక డాట్ జావా ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఆల్రెడీ ఇది నా దగ్గర ఒక డాట్ జావా ప్రోగ్రామ్ ఉంది, శాంపుల్ సోలెట్ కోడ్ ఉందండి. దీన్ని ఏం చేద్దామంటే మనం ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో క్లాసెస్ అనే ఫోల్డర్, ఆ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నానండి. సో సేవ్ యాజ్ వెబ్ యాప్స్లో ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ మంది, అందులో వెబ్ INF, అందులో క్లాసెస్ అనే ఫోల్డర్లో. సో యాక్చువల్గా డాట్ జావా ఫైల్ అక్కడ సేవ్ చేయక్కర్లేదండి, డాట్ క్లాస్ ఫైల్ సేవ్ చేస్తే సరిపోతుంది. బట్
నేనేం చేస్తానంటే డాట్ జావా ఫైల్ కూడా అక్కడే సేవ్ చేస్తున్నాను, సో దట్ దాన్ని కంపైల్ చేసిన వెంటనే డాట్ ఫైల్ అక్కడే క్రియేట్ అవుతుంది కాబట్టి. సో అలా అక్కడ సేవ్ చేశానండి. సో ఇప్పుడు మనకి మన ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో వెబ్ యాప్స్లో ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో వెబ్-inf క్లాసెస్ సో సర్వ్లెట్ డెమో మన డాట్ జావా ఫైల్ సేవ్ చేసామండి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూద్దాము, అందులో ఏం రాసాము. సో సర్వ్లెట్ ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకి 2 ప్యాకేజెస్ కావాలండి. ఆల్రెడీ చెప్పాము అది ఎక్స్టెన్షన్తో ఉంటాయి అని. ఒకటి javax.servlet, 2 javax.servlet.http.star. ఈ 2 ప్యాకేజెస్ కావాలండి సర్వ్లెట్ ప్రోగ్రామింగ్ రాయాలి అంటే. ఎడిషనల్గా ఇంకో ప్యాకేజ్ రాసాము, ఒకటి అదేంటంటే java.io.star. ఎందుకంటే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి అంటే IO ప్యాకేజ్ కావాలండి, అందుకే అది రాసాము. సో ఆ తర్వాత ఏం చేసామంటే ఒక యూజర్ డిఫైన్డ్ క్లాస్ని క్రియేట్ చేసాం. సో యూజర్ డిఫైన్డ్ క్లాస్ని క్రియేట్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్ రాయాలి. సో సర్వ్లెట్ డెమో ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ క్లాస్. దాని ముందు పబ్లిక్ అనే యాక్సెస్ మాడిఫైర్ రాసాము, సో దట్ దాన్ని ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పడానికి. తర్వాత ఎక్స్టెండ్స్ ఫాలోడ్ బై HTTP సర్వ్లెట్ అని రాసామండి. సో సర్వ్లెట్ ప్రోగ్రామింగ్ అనేది సర్వ్లెట్ కోడ్ అనేది మన యూజర్ డిఫైన్డ్ క్లాస్కి అవైలబుల్గా ఉండాలి అంటే సర్వ్లెట్ లైఫ్ సైకిల్లో ఉన్న మెథడ్స్ మనం 2 వేస్లో చేయొచ్చండి. ఒకటి బై ఎక్స్టెండింగ్ HTTP సర్వ్లెట్ చేయొచ్చు, లేదా బై ఎక్స్టెండింగ్ జనరిక్ సర్వ్లెట్ చేయొచ్చు. సో జనరిక్ సర్వ్లెట్ అంటే కనుక ఎలాంటి ప్రోటోకాల్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, వేరాస్ HTTP సర్వ్లెట్ అయితే కనుక ఓన్లీ HTTP ప్రోటోకాల్ తాలూకా కోడ్ మాత్రమే రాయొచ్చు. సో నేను యూస్ చేసేది HTTP ప్రోటోకాల్ కాబట్టి క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేయడానికి HTTP సర్వ్లెట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేశాను. సో నా యూజర్ డిఫైన్డ్ క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ HTTP సర్వ్లెట్, సో దట్ లైఫ్ సైకిల్లో ఉన్న ప్రతి మెథడ్ కూడా మన యూజర్ డిఫైన్డ్ క్లాస్కి అవైలబుల్గా ఉంటుంది. సో తర్వాత విత్ ఇన్ ద క్లాస్ ఏం చేశానంటే స్ట్రింగ్ స్పేస్ మెసేజ్ అనే ఒక స్ట్రింగ్ వేరియబుల్ని డిక్లేర్ చేసి పెట్టానండి. ఆ తర్వాత లైఫ్ సైకిల్లో ఉన్న ఫస్ట్ మెథడ్ని రాశాను సర్వ్లెట్ లైఫ్ సైకిల్లో, ఇనిట్ మెథడ్. సో ఇనిట్ మెథడ్కి సింటాక్స్ ఆల్రెడీ మనకు తెలుసండి, పబ్లిక్ వాయిడ్ ఇనిట్. వాయిడ్ అంటే ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని, పబ్లిక్ అంటే యాక్సెస్ మాడిఫైర్ ఎక్కడైనా యాక్సెస్ చేయాలి అని. సో ఇనిట్ మెథడ్లో జనరల్గా మనం ఏం రాస్తామో తెలుసండి, ద ఇనిట్ మెథడ్ జాబ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇనిషియలైజేషన్ పర్పస్, ఇనిషియలైజేషన్ చేయడం కోసము. సో మెసేజ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను, దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో మెసేజ్ అనే వేరియబుల్కి నేను ఇచ్చిన వాల్యూ ఏంటంటే హలో వరల్డ్ అనే వాల్యూ ఇచ్చానండి. అది స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి నేను ఇచ్చిన వాల్యూ కూడా స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో రాశాను, అది ఇనిట్ మెథడ్. నెక్స్ట్ వ్యాలిడ్ బిజినెస్ లాజిక్ అంతా రాయాలి అంటే ఏదో డూ గెట్ మెథడ్లో రాయొచ్చు, లేదా డూ పోస్ట్ మెథడ్లో రాయొచ్చండి. సో HTTP సర్వ్లెట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేశాం కాబట్టి ఏదో డూ గెట్ కానీ డూ పోస్ట్ మెథడ్ కానీ రాయాలి. సో నేను డూ గెట్ మెథడ్ రాశానండి. సో పబ్లిక్ వాయిడ్ డూ గెట్, ఇట్ టేక్స్ 2 పారామీటర్స్, వన్ ఈజ్ HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ HTTP సర్వ్లెట్ రెస్పాన్స్. సో ఇది 2 పారామీటర్స్ని తీసుకుంటుంది, ఒకటి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ కోసము, 2 రెస్పాన్స్ ఆబ్జెక్ట్ కోసము. సో HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్, HTTP సర్వ్లెట్ రెస్పాన్స్ అనేవి ఇంటర్ఫేసెస్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఒకటి క్లయింట్ నుంచి రిక్వెస్ట్ తీసుకోవడానికి, 2 క్లయింట్కి రెస్పాన్స్ని ఇవ్వడానికి. సో ఆ డూ గెట్ మెథడ్లో ట్రై బ్లాక్లో నాకు కావాల్సిన వ్యాలిడ్ బిజినెస్ లాజిక్ రాశానండి. ఎందుకని ట్రై బ్లాక్లో రాశానంటే ఈ డూ గెట్ మెథడ్లో రాసే ఏదైతే వ్యాలిడ్ బిజినెస్ లాజిక్ ఉందో అందులో ఎక్సెప్షన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది, రన్ టైమ్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ రన్ టైమ్ ఎర్రర్ వచ్చినప్పటికీ, ఎక్సెప్షన్ వచ్చినప్పటికీ మన నార్మల్ ఫ్లో మెయింటైన్ అవ్వాలి అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయాలి. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అప్లై చేయాలి అంటే ఏవైతే స్టేట్మెంట్స్ ఎక్సెప్షన్కి కాజ్ అవుతాయో అవన్నీ తీసుకెళ్ళి ట్రై బ్లాక్లో రాయాలండి. అలా ట్రై బ్లాక్ రాశాను. సో ట్రై బ్లాక్లో ఫస్ట్ రాసిన స్టేట్మెంట్ ఏంటంటే res.set content type of text by HTML అండి. వేరే RES అంటే ఏంటంటే రెస్పాన్స్ ఆబ్జెక్టు. సో HTTP సర్వ్లెట్ రెస్పాన్స్కి మనం క్రియేట్ చేసిన RES అనేది ఏంటంటే రెస్పాన్స్ ఆబ్జెక్టు. సో నేను ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉండాలంటే దాని కంటెంట్ టైప్ ఏంటంటే టెక్స్ట్ బై HTML. సో నేను క్లయింట్కి ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉండాలి అని చెప్పడానికి సెట్ కంటెంట్ టైప్ ఎలా ఉండాలి, టెక్స్ట్ బై HTML. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రాసామంటే ప్రింట్ రైటర్ అనే క్లాస్ రాసామండి. ద ప్రింట్ రైటర్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అవుట్పుట్ స్ట్రీమ్. అవుట్పుట్ స్ట్రీమ్ని క్రియేట్ చేయాలి అంటే, సో అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి అంటే స్క్రీన్ మీద ముందు మనము అవుట్పుట్ స్ట్రీమ్ని క్రియేట్ చేయాలండి. క్రియేట్ చేయాలంటే ప్రింట్ రైటర్ అనే క్లాస్ యూస్ చేసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామండి. OUT అనేది దాని ఆబ్జెక్ట్ నేము ఈక్వల్స్ టు res.getWriter అని రాసామండి. వేరే RES అనేది ఏంటంటే రెస్పాన్స్ ఆబ్జెక్ట్ అండి, res.getWriter.
సో ద గెట్ రైటర్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు అబ్టైన్ ద అవుట్పుట్ స్ట్రీమ్. ప్రింట్ రైటర్ యూస్ చేసి అవుట్పుట్ స్ట్రీమ్ని క్రియేట్ చేస్తాం, గెట్ రైటర్ యూస్ చేసి అవుట్పుట్ స్ట్రీమ్ని అబ్టైన్ చేస్తాం. అవుట్పుట్ స్ట్రీమ్ అబ్టైన్ చేయాలి అంటే గెట్ రైటర్ మెథడ్ రాయాలి. ఆ గెట్ రైటర్ అనే మెథడ్ ఎందులో ఉందంటే హెచ్డిపి సాలిడ్ రెస్పాన్స్ అనే ఇంటర్ఫేస్లో ఉంది. సో ఆ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో కాల్ చేయాలి. ఆఫ్టర్ దట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాసామండి. అవుట్ అనేది అవుట్పుట్ స్ట్రీమ్ తాలూకా ఆబ్జెక్ట్, డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది మెథడ్. సో అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈజ్ అన్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఇన్ ద సాలిడ్ ప్రోగ్రామింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రింట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ కనిపించాలి అంటే ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఎల్ఎన్ అంటే న్యూ లైన్ అని అర్థం. సో అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, అందులో చూడండి అగైన్ HTML కోడ్ కూడా ఉందండి. సో సింపుల్గా నేను మెసేజ్లో హలో వరల్డ్ అనే మెసేజ్ ఉంది, అది ప్రింట్ చేస్తే సరిపోతుంది. బట్ దాన్ని ఒక హెడర్ ట్యాగ్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని ఏం చేశానంటే ఫస్ట్ హెడర్ ట్యాగ్ రాశానండి H1, దాన్ని డబుల్ కోట్స్లో రాయాలి. సో ఎప్పుడైతే HTML రిలేటెడ్ ట్యాగ్స్ ఉన్నాయో అవుట్పుట్ స్టేట్మెంట్లో రాసేటప్పుడు అవి డబుల్ కోట్స్లో రాయాలి. ఫాలోడ్ బై కన్కాటినేట్ చేస్తానండి నేను మెసేజ్ని, అందుకే ప్లస్ అని రాశాను. సో మెసేజ్ అగైన్ ప్లస్, ఆ క్రియేట్ చేసిన H1 ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో అలాగా మనకి మెసేజ్లో ఏదైతే వాల్యూ ఉందో, ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని హెడర్ ట్యాగ్లో పెట్టానండి. ఆ తర్వాత క్యాచ్ బ్లాక్ రాశాను. సో ఎప్పుడైనా ఎక్సెప్షన్ రైజ్ అయితే ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి ఈ క్యాచ్ బ్లాక్ రాసామండి. ఇది మన సాలిడ్ కోడ్. సో ఇలా మనం సింపుల్ ఒక మెసేజ్ని ప్రింట్ చేయడానికి సాలిడ్ ప్రోగ్రామ్ రాసాము. సో ఫస్ట్ దీన్ని కంపైల్ చేయాలండి. కంపైల్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆ ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ చేసామో ఆ పాత్ వరకు వెళ్ళాలండి. మనం P డ్రైవ్లో చేసాము, సో అందుకే ఆ P డ్రైవ్కి వెళ్ళాను. P డ్రైవ్లో టామ్ క్యాట్ అనే ఫోల్డర్లో వెబ్ యాప్స్, అందులో మన ప్రాజెక్ట్ నేమ్ మన ఫోల్డర్ నేమ్. సో అందులో కూడా వెబ్ INF అనే ఫోల్డర్లో క్లాసెస్ అనే ఫోల్డర్లో ఉందండి ఆ ఫైలు, అందుకే ఆ పాత్ వరకు వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తామండి. ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే జావాసీ స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ సర్వ్లెట్ డెమో అండి, మన ప్రోగ్రామ్ నేమ్ సర్వ్లెట్ డెమో డాట్ జావా. సో కంపైల్ చేసిన వెంటనే ఇలా 5 ఎర్రర్స్ వచ్చాయండి. ఆ ఎర్రర్స్ ఏంటంటే సో దానికి ఈ ప్యాకేజ్ తెలియదంట, అలాగే సెకండ్ ప్యాకేజ్ కూడా తెలియదంట, అలాగే కొన్ని క్లాసెస్ ఇంటర్ఫేసెస్ తెలియదంట. HDB సాలిడ్ అనే క్లాస్ తెలియదంట, అలాగే 2 ఇంటర్ఫేసెస్ తెలియవంట. సో ఇలా ఎర్రర్స్ వస్తే ప్రోగ్రామ్ కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అయినట్టండి. సో ఆ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి అంటే సో ఈ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా ఒక జార్ ఫైల్లో రాసుందండి. ఒక API ఫైల్లో సాలిడ్ API డాట్ జార్ ఆ ఫైల్లో రాసున్నాయండి. సో మన సాలిడ్ ప్రోగ్రామ్ని కంపైల్ చేసేటప్పుడు ఆ జార్ ఫైల్ని కూడా క్లాస్ పాత్కి సెట్ చేయాలి. సో అదర్వైజ్ ఇలా ఎర్రర్స్ వస్తాయి. సో అసలు జార్ ఫైల్ ఎక్కడుందో మీకు చూపిస్తానండి. ఇలా మనం ఇన్స్టాల్ చేసిన టామ్ క్యాట్ అనే ఫోల్డర్లో LIB అనే ఫోల్డర్ ఉంటుందండి. అందులో సాలిడ్ API డాట్ జార్ అనే జార్ ఫైల్ ఉంటుందండి. ఈ జార్ ఫైల్లోనే మనకి కావాల్సిన సాలిడ్ ప్రోగ్రామ్కి కావాల్సిన క్లాసెస్ ఇంటర్ఫేసెస్ ప్యాకేజెస్ డిఫైన్ చేయబడి ఉన్నాయి. సో మనం సాలిడ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ సాలిడ్ API డాట్ జార్ ఫైల్ కూడా క్లాస్ పాత్ కింద సెట్ చేయాలి. సో అందుకే ఆ పాత్ని కాపీ చేస్తున్నానండి. Ctrl+C కాపీ చేసి మన ప్రోగ్రామ్ని కంపైల్ చేసేటప్పుడు సో క్లాస్ పాత్ అని రాయాలి. ఇది టెంపరరీ క్లాస్ పాత్ అండి. క్లాస్ పాత్ స్పేస్ డబుల్ కోట్ స్టార్ట్ చేసి మనం కాపీ చేసిన పాత్ని పేస్ట్ చేయాలండి. సో ఇలా క్లాస్ పాత్ని సెట్ చేయాలి. ఇది టెంపరరీ పాత్ అంటే ఈ విండో క్లోజ్ అయ్యే వరకే ఉంటుంది. క్లాస్ పాత్ సెట్ చేసి కంపైల్ చేశానండి. ఇప్పుడు ఎర్రర్స్ ఏమీ రావు. సో ఇలా కంపైల్ చేసి పెట్టుకుంటాం. సో ఎప్పుడైతే మనం కంపైల్ చేసామో మన రిక్వైర్డ్ ఫోల్డర్లో ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో వెబ్ INFలో క్లాసెస్లో డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఇలా ముందు డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ద డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత మనం web.xml అనే ఫైల్ రాయాలి. web.xml అనే ఫైల్ ఎందుకంటే క్లయింట్ నుంచి ఏ పర్టికులర్ సాలిడ్ కోసం రిక్వెస్ట్ వచ్చిందో తెలియాలి అంటే web.xml అనే ఫైల్ రాయాలి. ఆల్రెడీ నా దగ్గర web.xml ఫైల్ ఉందండి వేరే ఫోల్డర్లో, దాన్ని కాపీ చేస్తున్నాను.
కాపీ చేసి మనం న్యూ ఫైల్లో పెడుతున్నానండి. సో web.xml ఫైల్ ఎలా ఉంటుందండి, వెబ్ యాప్ అనే ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది web.xml ఫైల్. సో అందులో ఫస్ట్ ట్యాగ్ సర్వ్లెట్ అనే ట్యాగ్ ఉంటుంది. ఇట్ కంటైన్స్ 2 ట్యాగ్స్, ఒకటి సర్వ్లెట్ నేము, 2 సర్వ్లెట్ క్లాసు. సో సర్వ్లెట్ నేమ్ దగ్గర మన ఇష్టం అండి, ఏ నేమైనా రాయొచ్చు. సో మన ప్రోగ్రామ్ నేమ్ సర్వ్లెట్ డెమో, ఆ నేమైనా రాయొచ్చు లేదా ఏ నేమైనా రాయొచ్చు. సర్వ్లెట్ క్లాస్ దగ్గర మాత్రం, సర్వ్లెట్ క్లాస్ అనే ట్యాగ్ దగ్గర మాత్రం మన డాట్ క్లాస్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ రాయాలండి. సో మన డాట్ క్లాస్ ఫైల్ నేమ్ సర్వ్లెట్ డెమో డాట్ క్లాస్ కాబట్టి ఆ నేమ్ రాశాను, అది సర్వ్లెట్ ట్యాగ్ అండి. సో వెబ్ యాప్లో ఫస్ట్ ట్యాగ్ సర్వ్లెట్, అందులో సర్వ్లెట్ నేము సర్వ్లెట్ క్లాస్ ఉంటాయి. సర్వ్లెట్ నేమ్ దగ్గర ఏదైనా రాయొచ్చు, బట్ క్లాస్ దగ్గర మాత్రం డాట్ క్లాస్ ఫైల్ నేమ్ రాయాలి. ఆ నెక్స్ట్ ట్యాగ్ ఏంటంటే సర్వ్లెట్ మ్యాపింగ్ అండి. సో యాక్చువల్గా పటిలో సర్వ్లెట్ కోసం మ్యాప్ అయ్యే ట్యాగ్ ఇదేనండి. సో సర్వ్లెట్ మ్యాపింగ్లో కూడా అగైన్ సర్వ్లెట్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ దగ్గర ఏ నేమైనా రాయొచ్చండి. యూఆర్ఎల్ ప్యాటర్న్ అని ఇంకో ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ దగ్గర మాత్రం ఫార్వర్డ్ స్లాష్ రాసి, ఆ ట్యాగ్లో ఫార్వర్డ్ స్లాష్ రాసి, ఇది ఫార్వర్డ్ స్లాష్ అండి, ఫార్వర్డ్ స్లాష్ రాసి ఫాలోడ్ బై సర్వ్లెట్ నేమ్ రాయాలి. సో ఇది యూఆర్ఎల్ ప్యాటర్న్ అండి. ఆ పర్టికులర్ సర్వ్లెట్ ఎలా మ్యాప్ అవుతుందంటే ఆ నేమ్తోనే మ్యాప్ అవుతుంది. సో ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై సర్వ్లెట్ నేమ్ రాయాలి. రాసిన తర్వాత ఫైల్ని సేవ్ చేయాలి. సో web.xml కాబట్టి web.xml అనే నేమ్తో సేవ్ చేస్తాము. ఎక్కడ సేవ్ చేయాలంటే web.inf అనే ఫోల్డర్లో. సో క్లాసెస్ lib ఉన్నాయి, ఆ పక్కనే web.xml కూడా సేవ్ చేస్తాము, web.xml. సో అలా web.xml ఫైల్ని రాస్తాము. సో ఆఫ్టర్ రైటింగ్ web.xml ఫైల్ మనం ఆ సర్వ్లెట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తున్నాను. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశానండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ బార్లో మనం అడ్రస్ టైప్ చేయాలండి. సో HTTP మన ప్రోటోకాల్ నేము, లోకల్ హోస్ట్ అనేది ఏంటంటే నేను కరెంట్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టంలోనే టామ్క్యాట్ సర్వర్ ఉంది అని చెప్పడానికి లోకల్ హోస్ట్ అని రాయొచ్చు, లేదా మన సిస్టమ్ IP అడ్రస్ కూడా రాయొచ్చండి. ఫాలోడ్ బై పోర్ట్ నెంబర్ రాస్తాము. ఆ పోర్ట్ నెంబర్ ఏంటంటే మనం టామ్క్యాట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇచ్చిన పోర్ట్ నెంబర్. ఎంటర్ కొడతామండి. సో ఇలా విండో రావాలి, ఇలా వచ్చిందంటే కరెక్ట్గానే ఉన్నట్టు. సో టామ్క్యాట్ మేనేజర్లోకి వెళ్ళానండి. నేను ఇన్స్టాల్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మన వెబ్ యాప్స్లో ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తాయండి. స్కిల్ అప్డేట్ ఫోల్డర్ కావాలంటే చూపిస్తాను మీకు. వెబ్ యాప్స్లో ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అన్నీ కూడా ఇలా టామ్క్యాట్ మేనేజర్లో కనిపిస్తాయండి. స్కిల్ అప్డేట్ పోర్టల్, డాక్స్, ఎగ్జాంపుల్స్ ఇలా. బట్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ ఏంటంటే ప్రాజెక్ట్, అది క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే ద రిక్వెస్టెడ్ రిసోర్స్ నాట్ అవైలబుల్ అంటుంది. మనం ఆ ఫోల్డర్లో మనకి ఏ పర్టికులర్ సర్వ్లెట్ కావాలో ఆ సర్వ్లెట్ నేమ్తో కాల్ చేయాలండి. మన సర్వ్లెట్ నేమ్ రాసింది ఏంటంటే web.xml ఫైల్లో S1 అని రాసామండి. సో S1 అనే నేమ్తోనే కాల్ చేయాలి. సో అలా S1 అనే నేమ్తో కాల్ చేస్తున్నానండి. సో కాల్ చేసిన వెంటనే మన సర్వ్లెట్ ప్రోగ్రాంలో ఏదైతే కోడ్ రాసామో, ఏదైతే స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలని రాసామో అది ప్రింట్ అవుతుందండి. ఇలా హలో వరల్డ్ అనే అవుట్పుట్ వస్తుంది. ఇలా ఏం చేస్తామంటే సర్వ్లెట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే అడ్రస్ బార్లో ఏం టైప్ చేయాలండి, HTTP:/localhost పోర్ట్ నెంబర్ అవర్ ఫోల్డర్ నేమ్ ఫాలోడ్ బై సర్వ్లెట్ నేమ్ రాయాలి. ఆ సర్వ్లెట్ నేమ్ ఎక్కడ ఉంటుంది, web.xml ఫైల్లో ఉంటుంది. సో web.xml ఫైల్లో ఏదైతే యూఆర్ఎల్ ప్యాటర్న్లో రాసామో అదే నేమ్తో ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై S1 అని రాసాము. సో అదే నేమ్తో ఆ పర్టికులర్ సర్వ్లెట్ని కాల్ చేయాలి. ఇలా సర్వ్లెట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. థ్యాంక్ యూ.